ఏంటంటే మళ్ళీ మొక్కల్లోనే ఉన్నారా? అవునరా తల్లి. ఏం చేస్తున్నారు? మొక్కల గురించి అనేసి మస్టర్డ్, కోకోనట్, సిసామిన్ సీడ్స్, చిన్న టర్మరిక్ మొక్క, మరి దానిమ్మ పీల్స్, ఇవన్నీ కూడా ఇందులో వేసి కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈ అబ్స్ట్రక్ట్ చేసిన జ్యూస్ ఉంది కదా, ఇది సాయంత్రంకో ఎప్పటికో మొక్కలకి వేసేస్తా. అయితే నీకు ఏమైనా తెలుసా? ఏంటంటే నువ్వు ఆల్రెడీ నీది అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాబట్టి నిన్ను అడుగుతున్నా, ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా సిసామిన్ సీడ్స్? నాకు కొన్ని తెలుసు, నేను చెప్తా, కొన్ని నువ్వు చెప్తావా? నాకు కొన్ని చెప్పినవి, నాకు తెలిసినవి నేను నీకు చెప్తా. నీ చదువు అదే కాబట్టి 4 తప్పులు ఉంటాయి కదా, నువ్వు కొంచెం చెప్తావమ్మా? ఫస్ట్ నేను చెప్పనా? చెప్పండి. మన సిసామిన్ సీడ్స్ కేక్లో పొటాషియం, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఫస్ట్ ఏం చెప్పాలి నీకు? సిసామిన్ సీడ్స్ చెప్పండి. సిసామిన్ సీడ్స్ చెప్తాను. అందులో పొటాషియం ఉంటుంది, మ్యాగ్నీషియం ఉంటుంది, ఓకేనా? ఏంటి, ప్లాంట్ హెల్త్కి మంచిది, ఓకేనా? బాగా గ్రో అవుద్ది, ఫ్లవరింగ్ బాగుంటుంది, ఓకేనా? మరి ఇంకేమైనా ఉన్నాయా? నాకు తెలిసింది ఇంతే. నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది అమ్మా. ఓకే, ఇంకా వాటితో పాటు ఇవి ఉంటాయి. ఓకే ఓకే. ఇంకా ఏమైనా ఉందా బెనిఫిట్స్, సబ్ బెనిఫిట్స్? అదే ప్లాంట్ హెల్త్ బాగుండడానికి చూస్తుంది, మన ప్లాంట్ ఓవరాల్గా హెల్త్ బాగుంటుంది. ఇంకా అంతే. ఓకే, దాని రూట్ గట్ట బాగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మనం మార్కెట్లో వెళ్ళి కొనుక్కునే బదులుగా మన ఇంట్లో దాంతో మనం చేసుకున్నాం అనుకో, మనతో పాటు 4 మొక్కలు ఉన్నాయి కదా, ఎండ పెట్టేస్తే ఎవరికి అవసరమైతే వాళ్ళు ఒక కేక్ వేసుకుంటారు కదా. అంటే టైం అనేది కూడా సేవ్ అవుతుంది కదా, 4 టైం ఇక్కడ సేవ్ చేసినట్టుగా లేదా మనం? నిజమే కాదా? అంతే. అందరికీ వెళ్ళడం, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం అవ్వదు అది. నెక్స్ట్ నేను ఇంకేం చెప్పాలి నీకు? కోకోనట్ కేక్ చెప్పండి. కోకోనట్ కేక్ కదా, క్రిములకి సంహరిస్తుంది. అందులో కూడా పొటాషియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, రూట్ హెల్త్కి, స్టెమ్ హెల్త్కి, ఫ్లవరింగ్కి చాలా మంచిది ఇది. ఇంకేమైనా అడిషనల్గా ఉన్నాయా? సాయిల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సాయిల్ క్వాలిటీ పెంచుతుందా? ఓకే ఓకే. ఇంకా ఫోటోసింథసిస్ జరిగేలా సపోర్ట్ చేస్తుంది. ఫోటోసింథసిస్ అంటే కొంచెం ఐడియా ఉంది. సూర్యకిరణాలు పడితే ఆకుల్లోనే దాని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుంటుంది, అదే కదా? అంతే, ఫోటోసింథసిస్ అంటే అదే కదా. ఓకే ఓకే. ఇంకా అదే పురుగులు గట్ట ఏం రాకుండా కంట్రోల్ చేస్తుంది. క్రిములను కూడా కోకోనట్ నాశనం చేస్తుందా? ఓకే ఓకే. ఇంకా అంతేనా? అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకేది ఉంది? మస్టర్డ్ కేక్. ఓకే, మస్టర్డ్ కేక్ పొటాషియము, సోడియము ఇవన్నీ కూడా ఉన్నాయి, ఓకేనా? దాంతోపాటు అది ఫ్లవరింగ్కి ప్లస్ ఫ్రూట్ కూడా బాగా పనిచేస్తుందట. నా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు 2 ఇయర్స్కి హార్వెస్ట్ అవుతుందని చెప్పారు. కొంతమంది ఇంట్లో 8 నెలలకే పూసేస్తుంది. ఎందుకంటే నాతో పాటు మేమే కాదు, మా ఇంట్లో వాళ్ళే కాదు, ఎవరు లేకపోయినా ఉడతలైతే తింటాయి కదా. అపార్ట్మెంట్లో కూడా ఎవరికైనా ఇవ్వడం అయితే మిగిలితే అంత ఫ్రూటింగ్ అయితే చూద్దామనేసి ఇది ఆలోచన. అదే లాస్ట్ మస్టర్డ్ సీడ్స్ కదా అమ్మ. ఇంకేమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా అందులో? ఎందులో? మస్టర్డ్ సీడ్స్లో. మస్టర్డ్ సీడ్స్లో కేక్లో ఇది ప్లాంట్ బాగా గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది కూడా పురుగులు, డిసీజులు ఏవి రాకుండా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రెండూ ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఎక్కువ క్వాంటిటీగా కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ అంటే తక్కువగా కావాలి. అవి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్ అంటే నేను చెప్తుందేమో. ఓకే, సేమ్ అదే టాపిక్. ఓకే, ఇంకా ఇది న్యూట్రియంట్స్ వచ్చింది, అది ఫైనాన్స్ వస్తుంది, అంత డిఫరెన్స్.
ఇందులో న్యూట్రియంట్స్ అనేవి స్లోగా రిలీజ్ అయ్యి లీచింగ్ లాస్ అనేది తగ్గిస్తుంది అనమాట. అంటే ఏంటమ్మా లీచింగ్ లాస్ అంటే ఆ న్యూట్రియంట్స్ అనేవి వాటరింగ్ గట్ట చేసినప్పుడు వాటర్తో పాటు వెళ్ళిపోతాయి. అవి అలా వెళ్ళకుండా సాయిల్లోకి మెల్లమెల్లగా రిలీజ్ చేసి ప్లాంట్కి అందేలా చేస్తుంది. ఇంత మంచి క్వాలిటీ ఉందా? ఈ మూడిట్లో మస్టర్డ్ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, ఇంకా అంతే.